మేము ఒకటే రేవంత్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఈ రోజు 307 నమోదు చేసి ఆ గుండాలను అరెస్ట్ చేయి. అదే విధంగా ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకో. లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా చేస్తాం, నీ బండారాన్ని బయట పెడతాం. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని చేతులు పట్టుకొని తిరుగుడు కాదు, దేశం మొత్తం చూసే విధంగా కాంగ్రెస్ పాలన ఏందో, రాహుల్ గాంధీ మాటలేందో, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దుశ్చర్యలేందో, ఏ రకంగా ఎమ్మెల్యేలను అందరితో సరుకులాగా కొంటున్నారో, పోలీసులు దగ్గర పెట్టి ఎమ్మెల్యేల మీద ఎట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడి చేస్తున్నారో యావత్ ప్రపంచానికి దేశానికి తెలిసేటట్టు చెప్తాం. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా పెడతాం, ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా పెడతాం. దేశం మొత్తం ఈ రాహుల్ గాంధీ మాటలు కేవలం నీటి మూటలు, ఈ రాజ్యాంగం చేతిలో పెట్టుకుని మాట్లాడేదంతా నటన మాత్రమే తప్ప నిజాయితీ లేదు. నిజాయితీ ఉన్నోడైతే రాహుల్ గాంధీ ఏం చెప్పాలి? ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నావు, ఇది తప్పని చెప్పొద్దా? జాయిన్ చేసుకున్న వాళ్ళని రాజీనామా చేయమని చెప్పొద్దా? ఈ రకంగా మొన్న సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు, ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్తే అక్కడ దాడి చేస్తారు, నల్లగొండలో కృష్ణా నదీ జలాల హక్కుల కాపాడడం కోసం మేమందరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం బస్సులో వెళ్తే నల్లగొండ జిల్లాలో హెడ్ క్వార్టర్లో మా మీద దాడి చేస్తారు. ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేస్తారు. ఏ కేసులోనైనా చర్య తీసుకున్నారా? సిద్దిపేట నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేసిన గుండాలను ఇప్పటికీ అరెస్ట్ చేయలే. ఖమ్మంలో మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేల మీద దాడి చేసి కారు అద్దాలు బగలగొడితే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఆ గుండాల మీద ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. నల్లగొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి జరిగితే ఆ గుండాలను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు. కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసిన గుండాలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి రాచ మర్యాదలు చేస్తున్నారు, బిర్యానీలు తినిపిస్తున్నారు, ఛాయలు దాయిపిస్తున్నారు, వాళ్ళ కుర్చీలు వేసి మర్యాదలు చేస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా మీరు న్యాయం రాష్ట్రం నడిపే పద్ధతి? ఎందుకంటే మేము ఇలా ప్రతిదాడులు చేస్తలేమంటే మాకు ఈ హైదరాబాద్ మీద ప్రేమ ఉంది. పోరాడినాం, జైళ్లలో పడి దెబ్బలు తిని తెలంగాణ తెచ్చిన వాళ్ళం. ఈ తెలంగాణ ఇమేజ్ దెబ్బతినద్దు, ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినద్దు, ఈ హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినద్దు, తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని మేము ఓపిక పడతా ఉన్నాం. కానీ దీన్ని అసమర్థతగా అనుకోవద్దు. దయచేసి స్పందించండి. స్పందించేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. రాత్రి అవుతుందా, 12 అవుతుందా, తెల్లారుతుందా, మేము ఇక్కడనే ఉంటాం. ఇవాళ ఆ గుండాలను అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా, వైఫల్యం చెందిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. అవసరమైతే దీని మీద సిబిఐ విచారణకు హైకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం. దీని నిజానిజాలు బయటకు రావాలే. తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా కూడా వదిలిపెట్టాం. కమిషనర్ గారికి జ్వరం వచ్చింది లేదంటున్నారు. నేను పొద్దున్న నుంచి 3 సార్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతికి నేను 3 సార్లు ఫోన్లో మాట్లాడాను. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు కూడా 3 సార్లు ఫోన్లో మాట్లాడారు. మేము విషయం చెప్తూనే వచ్చినాం. మరి టీవీల్లో లైవ్ వస్తున్నది, ఫోన్లలో మేము చెప్తున్నాం. 30 మందిని కాపాడే సామర్థ్యం సైబరాబాద్ పోలీసులకు